అందరికీ నమస్కారం. కొంతమంది పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా గ్రూపుల్లో రకరకాలుగా మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అగమ్య గోచరంలోకి నెడుతున్నారు. బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ప్రభుత్వం 20 రోజుల క్రితమే అన్ని జిల్లా కలెక్టర్లకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం జిల్లా కలెక్టర్ల ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలకు దివ్యాంగుల రోస్టర్ ప్రైడ్ ప్రకారం వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మీ యొక్క డిపార్ట్మెంట్లో ఆ వివరాలన్నీ తెలియజేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా వివరాలన్నీ తీసుకున్న తర్వాత మార్చి చివరి నాటికి కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి సమాచారం పూర్తిగా తెలియనటువంటి వాళ్ళ యొక్క మాటలు నమ్మి మీరు గ్రూపులో నెగిటివ్గా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విషయాలను తెలుసుకోమని, అట్లాగే మనకు బతుకునిచ్చి అన్నం పెట్టి మన పెన్షన్లు ఇంత గొప్పగా పెంచడం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అట్లాగే 5,000 రూపాయలు మంచం మీద ఉండి ఒక మనిషికి సహాయం లేకుండా తన పనులు తాను చేసుకోలేని యొక్క మన వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం చిన్న విషయం కాదు. ఒక బట్టల కొట్లో ఒక అమ్మాయి పనిచేస్తే 8,000, ఇది రోజుకు 14 గంటలు, రోజుకు 10 గంటలు పనిచేస్తే 8,000, మహా అయితే 10,000 మాత్రమే ఇస్తున్నారు. అలాంటిది గొప్ప మానవత, మరి పెద్ద మనసుతో పేద కుటుంబాల వాళ్ళు మరి ఇటువంటి దుస్థితిలో ఉన్న ఆ కుటుంబాలని ఆర్థికంగా పోయిన మన అవయవాలు ఎవరు తీసుకురాలేరు, కానీ మనకు ఏమాత్రం ప్రాణం పోయేంత వరకు మరి మనకు ఆర్థికంగా అన్నానికి ఏ లోటు లేకుండా 15,000 రూపాయలు ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. గతంలో అంత ఇస్తారని నేను కూడా ఊహించలా. మరి చంద్రబాబు నాయుడు గారు వెళుతూ 3,000 రూపాయలు పింఛను పెంచి ఎన్నికలకి 4 నెలల ముందు పెంచి ఆయన ఎన్నికలకు వెళ్ళారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఒక బ్రహ్మరాక్షసుడు మాయమాటలు చెప్పి మీ దివ్యాంగ జాతికి ఇటువంటి కష్టం కలగకుండా, ఎవరో కంటకన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటానని దుర్మార్గమైనటువంటి అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి ఒక బ్రహ్మరాక్షసుడు 5 సంవత్సరాల కాలంలో ₹1 కూడా పెంచలేదు, ఒక దివ్యాంగుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి మనకు ఎటువంటి ఇతర సమస్యలు కూడా ఏమీ పరిష్కారం చేయకపోగా 80,000 మంది పింఛన్లు కూడా తీసేయడం జరిగింది. అతని యొక్క హయాంలో ఎన్నో అకృత్యాలు జరిగాయి. మరి ఒక 3-వీలర్ వెహికల్ మీద ఉన్నటువంటి ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరి అట్లాగే వాళ్ళ పార్టీ కాదని మరి ఇంటి బయట పెట్టుకున్నటువంటి వెహికల్ని కూడా కాల్ చేశారు. మరొక సంఘటన అది. మరి అట్లాగే ఒక అతను తూర్పుగోదావరి జిల్లాలో మరి 15 సెంట్లలో కొబ్బరి చెట్లు అవి వేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడు అవన్నీ కబ్జాలు చేశాడు, నీ దిక్కును కాడ చెప్పుకోమన్నాడు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి అతని హయాంలో. కాబట్టి అందుకే 2024లో ఆ దుర్మార్గుడిని, ఆ బ్రహ్మరాక్షసుడిని సముద్రంలో మరి 1000 కిలోమీటర్ల లోతులో పాతిపెట్టేశారు. అందుకే వాళ్ళకి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మనకు అన్నం కంటే ఇక్కడ చిన్న విషయం చెప్తా, ప్రాణం కంటే మానం గొప్పది. అంటే ఎవరైనా మనకు 10,000 రూపాయలు ఇచ్చో 20,000 రూపాయలు ఇచ్చో ఎగిరెగిరి తలతాలంటే ఎవరు ఒప్పుకోరు.
అయితే ఇటు కడుపు నిండా అన్నం పెట్టి మరి ఈ రోజున మనం అడిగిందే తడవుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆత్మగౌరవం కాపాడటం కోసం మనకు రాజకీయ భాగం కూడా ఇవ్వడం జరిగింది. ఇది కావాలి అసలు. ఇది ఎందుకు కావాలో మీకు ఒక మాటలో చెప్తా. ఇవాళ రైల్వే స్టేషన్లో ఒక తమ్ముడిని అక్కడ అధికారి మరి పడుకుంటే కాలు ఎరగదీసి మరి ఎగిరెగిరి తల్లటం కూడా మీరు చూశారు. మరి ఒక చెల్లి దేవుడి దర్శనానికి వెళుతూ క్యూలైన నిలబడితే ఏమే కుంటిదానా, నీకు ఇప్పుడైనా దర్శనం కావాలి, జనం లేనప్పుడు రావచ్చు కాదని చెప్పి ఆ అమ్మాయిని బయటికి లాగేశారు. ఇటువంటి దురాగతాలు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి. రాజు మంచోడే, కానీ అధికారులు మరి వాళ్ళు నెల నెల లంచాలతోటి లక్షలు సంపాదిస్తూ ఆ అహంకారంతో మన మీద చిన్న చూపు చూసి మనకు దిక్కెవరూ లేరనుకొని ఇటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు. మరి ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా. అనంతపురంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగింది, నేను మరి దివ్యాంగుండే, నాకు ఒక కాలు లేదు, వనరులు ఉండాలి, అంత దూరం వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి యొక్క సమస్యను పరిష్కరించడానికి మరి మళ్ళీ లక్షణాన రాష్ట్రం అంతా తిరిగి అన్ని చోట్లగా అందరి కష్టాలని తీర్చలేడు. కాబట్టి నాయకత్వం రాష్ట్రం అంతా వ్యాపించాలి. ప్రతి జిల్లాలో నాయకత్వం ఉండాలి. ప్రతి మండల కేంద్రంలో మనవాడు ఒకడు దివ్యాంగుడు అక్కడ రాజకీయ నాయకుడిగా ఉండాలి. ఉత్తమ మనిషిగా వెళ్ళి ఏదైనా సమస్య వచ్చే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే గౌరవం వేరు. అదే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గానో, ఒక ఎంపీటీసీ సభ్యుడు గానో, ఒక కౌన్సిలర్ గానో, ఒక కార్పొరేటర్ గానో ఆ స్థాయిలో వెళితే అప్పుడు వాళ్ళు ఇచ్చే గౌరవం సమాధానం వేరు. నేను దీనికోసమే తప్పించా. మనకు రాజ్యాధికారంలో భాగం కావాలి, మన వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా తయారవ్వాలి. అటువంటి దాన్ని కూడా అసాధ్యం అనుకున్న దాన్ని కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం అడగంగానే ఇవ్వటం, మరి ఇంత కడుపుకి అన్నం పెట్టారు. మరి మనకు గౌరవాన్ని కాపాడే విధంగా మనకు రాజ్యాధికారంలో భాగం ఇచ్చారు. కాబట్టి మనం అటువంటి మహానుభావుణ్ణి ఎల్లవేళలా టీడీపీ పార్టీకి మరి అట్లాగే కూటమి ప్రభుత్వానికి మనం అండగా ఉండి మన విశ్వాసాన్ని, మన యొక్క ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని మనం కాపాడుకుంటూ మనకు మంచి చేసిన దేవుడికి మన బ్రతుకుల్లో మరి అమృతం కురిపించిన ఆ దేవుణ్ణి ఎవరు మర్చిపోకూడదని నిన్న కార్యక్రమంలో కూడా మేము ప్రమాణం చేశాం. అట్లాగే న్యాయాన్ని మీరందరూ కూడా గౌరవించి మన జాతికి, మన దివ్యాంగ జాతికి మేలు చేసినటువంటి టీడీపీ పార్టీకి మనం ఎల్లవేళలా అండగా ఉంటామని మీ మనస్సాక్షిగా మీరందరూ కూడా ప్రమాణం చేసి మనకు అన్నం పెట్టిన దేవుణ్ణి, టీడీపీ పార్టీని ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా సైకిల్ గుర్తుకే మనం ఓట్లేసి మన విశ్వాసాన్ని తెలుపుదాం. మీరందరూ కూడా ఆ విధంగా మనకు పార్టీలో అసలు మన సంఘం ఎప్పుడు కూడా మనం ఏం చెప్పామంటే, మంచి చేస్తే పూలు వేస్తాం, లేకపోతే రాళ్ళు వేస్తాం. మీరు చెప్పిన విధంగా మాకు మేలు చేస్తే మిమ్మల్ని పల్లకిలో మోస్తాం, లేకపోతే మీ పాడి మోస్తాం అని మనం అనేక సభల్లో మనం చెప్పాం. ఆ విధంగా మన జాతికి మనం అడిగినట్టు ఆ విధంగా మంచి చేశారు కాబట్టి పూలే వేద్దాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని పల్లకిలో మోద్దాం. ఆ కార్యక్రమం కూడా మన దివ్యాంగులం, మనమందరం దివ్యాంగులమే ఆయన్ని ఒక పల్లకిలో కూర్చోబెట్టి మనం మోద్దాం. దేశ చరిత్రలో అటువంటి అరుదైన గౌరవం ఆయనకి ఇవ్వాలి. మామూలు వాళ్ళు మోయటం వేరు, మనం మోద్దాం. కర్ర సంకలో పెట్టుకొని పల్లకిని భుజం మీద వేసుకొని మన దేవుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి మనం అతి త్వరలోనే ఆయన్ని ఊరేగించుకుందాం, మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. కాబట్టి నీతిగా, న్యాయంగా, నిజాయితీగా మనం ఒక అన్నం పెట్టిన దేవుణ్ణి మనం గెలిపించుకుందాం. టీడీపీ పార్టీకి అండగా ఉందాం. జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై చంద్రబాబు, జై జై చంద్రబాబు,
జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు, జై జై లోకేష్ బాబు. మరి మాకు ఇక్కడ స్థానికంగా మా ఎంపీ గారు కేశినేని చిన్ని గారు కానీ, మరి అట్లాగే మరి విజయవాడ తూర్పు నియోజకవర్గం సుజనా చౌదరి గారు కానీ, మరి విజయవాడ తూర్పు నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, మరి అట్లాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు కానీ, అట్లాగే మరి సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మాకు అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి వారికి కూడా జై బోండా, జై జై బోండా, జై సుజనా చౌదరి గారు, జై జై సుజనా చౌదరి గారు, జై గద్దె, జై జై గద్దె. నమస్తే, జై హింద్.